ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్ నియామకాలపై స్టే, దాసోజు సత్యనారాయణ పిటిషన్లపై విచారణ, తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేయాలని స్పష్టీకరణ. వచ్చే నెల 17కు తుది విచారణకు వాయిదా వేశారు. ఈ వర్షాల గురించి అసలు రెడ్ అలర్ట్ అని చెప్పి మరో 3 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ అని చెప్పి రాస్తున్నారు. కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వటం కుదరదు, అసెంబ్లీలోనే టేబుల్ చేయాలని నిర్ణయం. వారం రోజుల క్రితం రిపోర్ట్ కోసం హరీష్ రావు దరఖాస్తు చేశారంట. బీఆర్ఎస్ రిక్వెస్ట్కి సర్కారు నిరాకరణ. ఎందుకు మరి రిపోర్ట్ ఇస్తే దాంట్లో లూప్ లైన్స్ అవన్నీ పెట్టుకొని వీళ్ళు ప్రిపేర్ అవుతారనా? నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు అంట, వచ్చినప్పుడు చూద్దాం అవి. ఏ రోజు ఏ పని చేశారు, ఐఏఎస్ల పనితీరు తెలిసేలా డాష్ బోర్డ్, సిఎస్ ఆఫీసుల్లో ఏర్పాటుకు ప్లాన్, వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్సైట్, డీటెయిల్స్ అప్డేట్ కోసం స్పెషల్ టీం. దాంతోపాటుగా ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక డాష్ బోర్డ్ ఎలా అయితే పెడుతున్నారో దాంతోపాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఏ రోజు ఏం చేశారు, వాళ్ళ పని ఏం చేశారు అనే అంశం కూడా అట్లాంటిది ఒక పోర్టల్ పెట్టి దాంట్లో పెడితే చాలా ఉపయోగపడుతుంది ప్రజలకి. వాళ్ళు కూడా మన గవర్నమెంట్ సర్వీసే కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు. వాళ్ళు ఉందెందుకు, మనం ఎందుకు ప్రజలకు సేవ చేయాలని, వేరే వ్యాపారాలు చేసుకోవాలని కాదు కదా. కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లాంటిది ఒక డాష్ బోర్డ్ పెట్టి అసలు ఏం చేస్తున్నారు, కథ ఏందనేది వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇక ఓట్ల దొంగలు గద్దె దిగండి, ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళాలి. 3 దశల్లో ఉద్యమం, అందులో భాగంగా నేడు క్యాండిల్ ర్యాలీ అట. మంచి విషయమే. గాడ్సే వారసులతో ప్రాణహాని, చరిత్ర పునరావృతం కాకూడదు, పూణే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ. సావర్కర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఫిర్యాదుదారుపై షాకింగ్ ఆరోపణలు. చాలా దూరం తీసుకెళ్తున్నారు ఈయన. ఇదిగో మనం చెప్పాం కదా, మొత్తం టీం మొత్తం వస్తుంది. ఏదైతే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకా 2-3 ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం కూడా బీజేపీలోకి రాబోతున్నారు. చూడండి, మెల్లమెల్లగా ఒకళ్ళు వస్తారు చూడండి.